మీ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉందా? దాన్ని ఉపయోగిస్తున్నారా? అయితే భద్రం, బీ కేర్ఫుల్. లిఫ్ట్ రూపంలో మీకు డేంజర్ పంచి ఉంది. పొరపాటునో గ్రహపాటునో ఆదమరిచారో అంతే సంగతులు. చిన్న పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా అవి డెత్ లిఫ్ట్లుగా మారిపోతున్నాయి. వరుసగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. నిన్న సూరారంలో ఒక డాక్టర్ మృతి చెందారు. ఏ కారణం చేత మృతి చెందారనే దానికి సంబంధించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎట్లా అంటే దాన్ని ఏ విధంగా ప్రమాదం జరిగిందని అంటారు? మేడం ఇటు చూడండి, బ్యాక్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కవరింగ్ ఉండాలి కదా. మీకు చూపించడానికి అని చెప్పి ఇక్కడ ఓపెన్ పెట్టాము. ఇప్పుడు ఇటు సైడ్ ఒక సైడ్ కవర్ లేదనుకోండి, ఇక్కడ కవర్ లేకపోతే తల లోపల పెట్టడం వల్ల ఆ టైంలో లిఫ్ట్ వచ్చిందనమాట. అక్కడ వాల్స్ 3 సైడ్స్ లేవు, ఒక సైడ్ ఓపెన్ ఇట్లా వదిలేసి ఉండడం వల్ల తల లోపల పెట్టేసరికి ఆ లిఫ్ట్ పై నుంచి వచ్చి తగిలి చనిపోయారు ఆయన. అంటే దీన్ని ఒక బిల్డర్ లోపం అనుకోవచ్చా మరి? అబ్సల్యూట్లీ అండి. అంటే అక్కడ అట్లీస్ట్ ఏదైనా కవరింగ్ ఉంటే కనుక, ఇప్పుడు ఇక్కడ ఇది కవరింగ్ ఉంది, ఈ కవరింగ్ తీసేస్తే కనుక తల ఎవరైనా లోపల పెట్టారనుకోండి, లిఫ్ట్ వచ్చేటప్పుడు తగిలి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కట్టలేదు కాబట్టి ఆ యాక్సిడెంట్ అయిందండి. అంటే ఇన్ జనరల్గా 4 వైపులా కూడా ఉండాలని చెప్తూ ఉన్నారు. అంటే ఓకే, 3 సైడ్స్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఇట్లా ఓపెన్ అనేది ఉంచకూడదు. అసలు ఎంత డిస్టెన్స్ ఉంటుంది? అంటే 9 ఇంచెస్ లేకపోతే ఎంత డిస్టెన్స్లో ఉంటుంది మేడం? అంటే వాల్ ఏదైతే ఉంటుందో జనరల్గా ఆర్సీసీ వాల్ అయితే కనుక 6 ఇంచ్ వాల్ కడతారు, 9 ఇంచ్ వాల్ అయితే రెడ్ బ్రిక్ యూజ్ చేస్తే 9 ఇంచ్ వాల్ కడతారు. ఆ వాలే కట్టలేదు, అక్కడ ఆ వాల్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఉండడం వల్ల అతను కింద ఏదో బాల్ పడిపోతే తల లోపల పెట్టి చూసినప్పుడు పైనుంచి లిఫ్ట్ వచ్చి తగిలింది. సో లిఫ్ట్లకు సరైన నిర్వహణ, నాణ్యత లేకపోవడం, సామాగ్రి వినియోగంలో ప్రమాణాలు పాటించకపోవడం, ఆటోమేటిక్ డోర్ సెన్సార్లు లేకపోవడం, అలాగే ఓవర్లోడ్, సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, అత్యవసర బ్రేకింగ్ వ్యవస్థ లేకపోవడం, సెక్యూరిటీ ఆడిట్ చేయించకపోవడం, 20 ఏళ్లు దాటినా కూడా ఆ పాత లిఫ్టుల్ని మార్చకుండా అలాగే వాడటం, లిఫ్ట్లో ఫోన్ లేదా ఎమర్జెన్సీ ఏర్పాట్లు లేకపోవడం, ప్రధానంగా ఇవే ఈ లిఫ్ట్ ప్రమాదాలకి కారణంగా తెలుస్తోంది.